వెల్కమ్ టు అవర్ ఛానల్. స్పృహలోకి వచ్చిన సింహాద్రి ద్వారా నిజం తెలుసుకుని ఇందుమతి జీవనను అరెస్ట్ చేయించిన ఆనంది. అసలు ఆనంది తెలుసుకున్న ఆ నిజమేంటి, సింహాద్రి స్పృహలోకి వచ్చిన తర్వాత జరిగిన విషయం ఏంటి అనేది తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూసేయండి. అప్పుడే ఏం జరిగింది అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఇక వీడియోలోకి వెళ్లే ముందు మనం చేయాల్సిందల్లా, మీరు చేయవలసింది ఏంటి అంటే మన ఈ ఛానల్ని ఇక్కడే సబ్స్క్రైబ్ చేసుకోవడం, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. అలాగే ఇలా ట్యాప్ చేయడం వల్ల సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు టైం టు టైం రీచ్ అవుతాయి. మరి మన ఈ సీరియల్ని ఏమాత్రం మిస్ కాకుండా చూసేయాలి అంటే ఖచ్చితంగా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. ఇక లేటెస్ట్ డిజైన్ ఎంబ్రాయిడింగ్ వర్క్ చేస్తూ సీరియల్లో ఏం జరిగిందో చెప్పబోతున్నాను. ఏమాత్రం మిస్ కాకుండా చూసేయండి. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక ఆనంది అయితే సింహాద్రి దగ్గర కూర్చొని మొహం కాళ్ళు చేతులు తుడుస్తూ బాధపడుతూ ఉంటుంది. ఏంది నాయన ఇదంతా, అసలు మన జీవితంలో ఏం జరుగుతుందో నాకేమీ అర్థం కావట్లేదు నాయన, అసలు ఇదంతా ఏంటో ఏం తెలియట్లేదు అని చెప్పేసి బాధపడుతూ ఉంటుంది ఆనంది. సింహాద్రి మాత్రం స్పృహలో లేకుండా అలా పడుకునే ఉంటాడు. ఇక ఆనంది ఏమో ఎందుకో ఏంటో ఏమీ అర్థం కావట్లేదు నాయన, నేను అమ్మని నా చేతులతో సాగనంపాను, నువ్వు కనీసం అమ్మని చివరికి చూపు కూడా చూసుకోకుండా అయిపోయింది, అసలు జీవితంలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితికి వచ్చేసాం నాయన మనం అని బాధపడుతూ ఉంటాడు. ఇక ఆనంది అయితే అలా ఏడుస్తూ ఉంటుంది. ఇక సింహాద్రితో అయితే మాట్లాడుతూ ఉంటుంది. నిజంగా రేపొద్దున నువ్వు స్పృహలోకి వచ్చిన తర్వాత నువ్వు అమ్మ గురించి అడిగితే నేనేం సమాధానం చెప్తాను నాయనా, కనీసం నువ్వు ఆఖరి చూపు కూడా చూసుకోలేదు, అమ్మకి అంత్యక్రియలు మొత్తం నేనే దగ్గరుండి చేసుకున్నాను, నాకు ఏమనాలో ఏం చేయాలో అర్థం కావట్లేదు నాయనా, అసలు నీకేమైందో నాకు తెలియట్లేదు, స్పృహలోకి కూడా రావట్లేదు నువ్వు అని చెప్పేసి ఇక ఆనంది అయితే అలా బాధపడుతుంటే ఒక్కసారిగా ఇంకా సింహాద్రి వేళ్లు కదుపుతాడు. వేళ్లు కదపడం చూసిన ఆనంది ఒక్కసారిగా షాక్ అయ్యిద్ది. నాయనా నాయనా నువ్వు స్పృహలోకి వస్తున్నావా, నేను మాట్లాడేది నీకు వినిపిస్తుందా అని చెప్పేసి ఇంకా అలా అంటూ ఉంటుంది ఆనంది. ఇక అప్పుడు సింహాద్రి ఏమో ఇంకా కొంచెం కళ్ళు నలుపుతూ ఉంటాడు. ఇక కళ్ళు స్పృహలోకి వస్తున్నట్టు ఇచ్చేసి ఇంకా ఒక్కసారిగా స్పృహలోకి వస్తారు. వచ్చేసరికి ఇంకా ఆనంది అయితే చాలా సంతోషపడుతుంది. నాయనా నాయనా ఇప్పుడు నీకు ఎలా ఉంది నాయనా, అసలు ఏమైంది నాయనా నీకు, అలా స్పృహ లేకుండా ఎందుకు అలా నిద్రలోకి వెళ్ళిపోయావో నాకు తెలియదు, కానీ నువ్వు ఎందుకు ఇదంతా కూడా ఇదయిందో నాకు అర్థం కావట్లేదు నాయనా, నాయనా నీకు ఒక విషయం చెప్పాలి అని చెప్పేసి అంటూ ఉంటే ఇంకా ఒక్కసారిగా సింహాద్రి అయితే ఇక అలా కొంచెం తల తిరుగుతున్నట్లు ఇట్లా తల పట్టుకుంటాడు. తల పట్టుకునేసరికి ఆనందికి భయమేసిద్ది. అమ్మో ఇప్పుడు అమ్మ గురించి చెప్తే ఇంకేమవుతాడో ఏంటో, ఇప్పుడే కాదు అసలు ఏమైందో తెలుసుకోవాలి నాయనకి అని చెప్పేసి మనసులో అనుకొని, నాయన ఏమైంది నాయన, ఎందుకు నువ్వు కళ్ళు తిరిగి పడిపోయావు అని చెప్పేసి అనేసరికి, లేదు బిడ్డ నేను కళ్ళు తిరిగి పడిపోలేదు, చాలా అన్యాయం జరిగింది బిడ్డ అని చెప్పేసి టెన్షన్ పడుతూ ఇంకా యాంగ్జైటీ ఫీల్ అవుతూ ఉంటాడు. ఇక అప్పుడు జరిగింది గుర్తు చేసుకుంటాడు. ఏం జరిగింది అనేది గుర్తు చేసుకునేసరికి ఒక్కసారిగా ఇంకా షాక్ అయిపోతాడు సింహాద్రి అయితే. ఎందుకంటే జీవన అలాగే ఇందుమతి వచ్చి సింహాద్రికి మత్తుమంది ఇస్తారు కదా, ఇక అదే తలుచుకొని ఇంకొకసారిగా, బిడ్డ నా అన్యాయం జరిగింది బిడ్డ, నేను కళ్ళు తిరిగి పడిపోలేదు అండ్ నాకు ఏమీ అవ్వలేదు బిడ్డ, కానీ నాకు మత్తుమంది ఇచ్చారు అని చెప్పి అనేసరికి ఆనంది ఒక్కసారిగా షాక్ అయిపోద్ది. ఏం మాట్లాడుతున్నావు నాయనా, నీకు మత్తుమందు ఇవ్వడం ఏంటి, అసలు నీకు మత్తుమంది ఇచ్చితే వాళ్ళకి ప్రయోజనం ఏంటి, అసలు ఎవరిచ్చారు నాయనా అని చెప్పేసి అంటది ఇంకా ఆనంది. ఆ మాటకి ఇంకెవరు, ఆ ఇందుమతి జీవన అని చెప్పి అనగానే ఒక్కసారిగా ఇంకా ఆనంది షాక్ అయిపోతుంది. ఇందుమతి జీవనానా అని చెప్పి అడుగుతుంది. అవును నాయనా, అవును తల్లి, ఇదంతా కూడా ఆ ఇందుమతి అను జీవనానే చేశారు, రాత్రి మన ఇంటికి వచ్చారు, నాకు మత్తుమంది ఇచ్చారు, ఆ తర్వాత ఇంకేం జరిగిందో నాకు తెలియదు అని చెప్పి అనేసరికి ఇంకా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఆనంది. అంటే ఇదంతా చేసింది ఆ ఇందుమతి ఆనందినా, అయితే ఆ జీవనానేనా అని చెప్పేసి ఆనంది అయితే అనుకుంటా ఉంటుంది. ఈలోపు సింహాద్రి ఏమో, అవును బిడ్డ అసలుకి ఏం జరిగిందో ఏంటో తెలియదు, కానీ అసలు మీ అమ్మ ఈ పరిస్థితిలోకి వెళ్ళిపోవడానికి కారణం కూడా ఇందుమతి జీవనానే అని చెప్పి అంటే ఇంకా అప్పుడు మళ్ళీ షాక్ అయిపోతుంది ఆనంది. ఏం మాట్లాడుతున్నావు నాయనా, అమ్మకి కోమాలోకి వెళ్ళిపోవడానికి వాళ్ళు ఎందుకు కారణం అవుతారు అని చెప్పి అంటే, అవును తల్లి నేను నిజం చెప్తున్నాను, నీకు ఇప్పటి వరకు కూడా ఈ విషయం చెప్పలేదు, కాకపోతే ఎందుకో తెలీదు బాగా మనసు కీడు శంకిస్తుంది, అసలు
పద్దాలుని వాళ్ళు ఏం చేశారో అర్థం కావట్లేదు, కానీ తను మాత్రం కోమాలోకి వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఏంటో ఏమీ అర్థం కాలేదు. ఇక ఆ తర్వాత పద్దాలు అలా మంచానికే పరిమితమైంది. నాకు ఇప్పుడిప్పుడే అన్నీ జ్ఞాపకం వస్తున్నాయి. అంతా కూడా ఆ ఇందుమతియే చేసింది. అవును, ఆ ఇందుమతి కారణంగానే మీ అమ్మ ఈరోజు ఈ పరిస్థితిలో ఉంది బిడ్డ అని చెప్పేసి అంటూ ఉంటే ఇంకా ఆనంది ఏడుస్తుంది. ఏడ్చేసరికి ఎందుకు తల్లి ఏడుస్తున్నావు అని చెప్పేసి అంటే, నాయన అమ్మ చనిపోయింది నాయన అని చెప్పేసి ఏడుస్తూ ఉంటుంది. ఏడుస్తూ ఉండేసరికి సింహాద్రి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏంటి తల్లి ఆ మాటలు, పద్దాలు చనిపోయిందంటావేంటి అని అంటే, అవును నాయన, అమ్మ చనిపోయింది. నేనే అంత్యక్రియలు దగ్గరుండి చేశాను. అప్పుడు నువ్వు స్పృహలో లేవు నాయనా. మాకు ఏమైందో అర్థం కాలేదు. అందుకే ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో అంత్యక్రియలు నేనే దగ్గరుండి చేశాను. నీకు ఆఖరి చూపు కూడా దక్కనివ్వకుండా చేశాను. నన్ను క్షమించు నాయనా అని చెప్పేసి బోర్మని ఏడుస్తూ ఉంటుంది. ఇక దాంతో సింహాద్రి కూడా ఏడుస్తూ ఉంటాడు. ఏంటి తల్లి, ఇంత పెద్ద కష్టం వచ్చింది మనకి, ఎందుకు ఇలా జరిగింది, అయ్యో భగవంతుడా, నా పద్దాలుని తీసుకెళ్ళిపోయావా తండ్రి, ఎందుకు తండ్రి ఇలా చేశావు, అది ఇది అని చెప్పేసి ఇంకా ఏడుస్తూ ఉంటాడు సింహాద్రి. ఇక అలా బాధపడుతూ ఉంటే, అసలు ఇందుమతి జీవనాన్ని ఇక్కడికి వచ్చి నీకు మత్తు మంది ఇచ్చిందంటే అమ్మని చంపేసింది వాళ్ళేనా అని చెప్పేసి అంటూ ఉంటుంది. అవును తల్లి, ఖచ్చితంగా వాళ్ళే ఉంటారు. ఎందుకంటే అప్పుడు మీ అమ్మని చంపేయడానికే ప్రయత్నించారు, కానీ అదృష్టం బాగుండి తను కోమాలోకి వెళ్ళిపోయింది. ఇక ఇప్పుడు అవకాశం వచ్చేసరికి దాన్ని చంపేశారు, దాన్ని పొట్టను పెట్టుకున్నారు ఆ రాక్షసులు ఇద్దరూ కూడా అని చెప్పేసి సింహాద్రి అయితే అలా బాధపడుతూ ఉంటాడు. అలా బాధపడుతూ ఉండేసరికి ఇంకప్పుడు ఆనందికైతే అంతలాగా తప్పు ఏం చేసింది నాయన, అసలు వాళ్ళు ఎందుకు అంత పగ పెంచుకున్నారు అమ్మ మీద, అమ్మ అంతలాగా ఏం చేసింది అని చెప్పేసి బాధపడుతూ ఉంటుంది. బాధపడుతూ ఏడుస్తూ ఉంటే, ఏముంది అంటే నాకు ఒకటి అర్థమవుతుంది తల్లి, మీ అమ్మకి తెలియకూడని విషయం ఏదో తెలిసినట్టు అనిపిస్తుంది నాకు, అందుకే దాన్ని చంపేశారు. అప్పుడేమో కోమాలోకి వెళ్ళిపోయింది, ఇప్పుడేమో స్పృహలోకి వచ్చింది కదా, ఎక్కడ నిజం బయట పెట్టేస్తుందోనన్న ఉద్దేశంతో దాన్ని చంపేసినట్టున్నారు తల్లి. ఆ రాక్షసులు వాళ్ళు మనుషులు కాదు, ఎంత దారుణంగా ప్రవర్తించారో చూసావు కదా, అది ఇది అని చెప్పేసి బాధపడుతూ ఉంటాడు సింహాద్రి అయితే. ఇక ఆ మాటకి ఆనందికి కూడా బాగా ఏడుపు వచ్చేస్తూ ఉంటుంది. నిజంగా నేను ఇది తట్టుకోలేకపోతున్నాను నాయన, నేను మాత్రం ఊరుకోను, ఈ విషయంలో అస్సలు ఊరుకోను, వాళ్ళిద్దరినీ కూడా సాక్ష్యాలతో సహా నిరూపిస్తాను, వాళ్ళ అమ్మని చంపినందుకు అంతకొంత అనుభవించేలాగా చేస్తాను. జీవనని ఇన్నాళ్ళు నేను క్షమించి వదిలిపెట్టేశాను చాలాసార్లు కూడా, ఎందుకంటే ఈ విషయంలో కొన్ని విషయాలు నాకు తెలిసాయని నేను కూడా కామ్గా ఊరుకున్నాను, కానీ ఇప్పుడు నన్ను పెంచిన తల్లినే చంపేశారు, నేను అస్సలు ఒప్పుకోను ఈ విషయంలో అని చెప్పేసి ఇక అప్పుడు ఆలోచించుకుంటూ ఉంటుంది. అసలు వాళ్ళు ఎందుకు సింహాద్రికి మత్తుమంది ఇచ్చి మరీ పద్దాలను చంపేశారు అని చెప్పేసి ఇక అప్పుడు ఆలోచించుకుంటుంటే ఒక్కసారిగా గుర్తుకొస్తుంది. ఏమని అంటే, ఆనందియే అసలు వారసురాలు, జ్యోతి సూర్యల కూతురు, ఆ ఇంటికి అసలు వారసురాలు తనే అని తెలిసింది. అలాగే జీవన వాళ్ళ ఇంటి కూతురు కాదు, ఇందుమతి సవతి కూతురు అని చెప్పి పద్దాలు తెలుసుకుంటుంది కదా, ఆ విషయం గుర్తుకొస్తుంది. గుర్తుకొచ్చేసరికి అంటే అమ్మకి నిజం తెలుసు కాబట్టి ఇది బయటకు వస్తే ఖచ్చితంగా వాళ్ళు దాన్ని అమ్మ నోరు ముయించడానికి అని చెప్పేసి ఇంక చంపేశారా, ఇంత దారుణానికి ఒడిగట్టారా, ఇందుమతి నిన్ను నేను క్షమించను, ఆ జీవనాన్ని ఇలా తయారు చేసిందే నువ్వు, దాని జీవితంతో పాటు నా జీవితాన్ని కూడా నాశనం చేశావు, ఇప్పుడు ఒక మనిషి ప్రాణాన్ని కూడా తీసేసుకున్నావు, నిన్ను నేను మాత్రం క్షమించే ప్రసక్తే లేదు, నిన్ను చంపేస్తాను అని చెప్పేసి ఆనంది అయితే ఇక విషయం మొత్తం ఆదిత్యకి చెప్పిద్ది. ఏం మాట్లాడుతున్నావు ఆనంది అని అంటే, అవునండి ఆదిత్య గారు, ఇదంతా కూడా నాకు తెలుస్తుంది, ఇందుమతియే జీవనాయ చేశారు, నాకు ఈ విషయంలో నాకు మీ హెల్ప్ కావాలి, వాళ్ళిద్దరినీ మాత్రం నేను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టను అని చెప్పంటే, ఇలాంటి దారుణానికి ఒడిగట్టిన వాళ్ళని ఎవరు మాత్రం వదిలిపెడతారు, మనం అసలు వదిలిపెట్టద్దు, మనం ఏం చేసైనా సరే వాళ్ళిద్దరినీ ఇంకా ఈ జీవితంలో బయటికి రానివ్వకుండా చేయాలి. చెప్పు ఆనంది, నన్ను ఏం చేయమంటావు అని అంటే, ఏముంది, నాకు దీనికి సంబంధించిన కొన్ని సాక్ష్యాలు కలెక్ట్ చేయాలండి, ఆ రోజు రాత్రి అమ్మ దగ్గరికి ఇందుమతి జీవన వెళ్ళినట్టు మనకు తెలియాలి, అలా తెలియాలంటే వాళ్ళ ఫోన్ ట్రాకింగ్స్ అలాగే రికార్డింగ్స్తో పాటు ఆ ఏరియాలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ని కూడా మనం కలెక్ట్ చేయాలి అని చెప్పేసి అంటది. ఇక అలా అన్న తర్వాత సరే అయితే మరి ఏం చేద్దాం ఇప్పుడు అనంటే, ఈ విషయం జ్యోతిమ్మకి చెప్దామా అని అంటే, ఇప్పుడే వద్దండి, ఖచ్చితంగా ఇప్పుడే వద్దు, ఎందుకంటే ఇప్పుడు చెప్పినా కూడా ఎవరు నమ్మరు, కానీ నేను ఇదంతా కూడా బయట పెట్టాలని చూస్తున్నాను, ఎందుకంటే జ్యోతమ్మ నా అమ్మ అని చెప్పి తెలుసుకున్న జీవన ఆ ఇందుమతి నేను ఎక్కడ చెప్పేస్తానేమోనని చెప్పేసి ఇంకా ఈలోపు తను ప్రెగ్నెంట్ అని చెప్పేసి నేనే ఆగిపోయాను,
ఇప్పుడేమో మా అమ్మకి స్పృహలోకి వచ్చేస్తే మా అమ్మ ఎక్కడ ఆ విషయం బయట పెట్టేస్తుందన్న ఉద్దేశంతో తనని చంపేశారు. ఒక మనిషిని చంపేయడం అంత తేలిక అండి? ఎంత దారుణంగా చంపేశారు అమ్మని. నేనైతే వదిలిపెట్టిన వాళ్ళని. ఇన్నాళ్ళు నా విషయంలో ఎన్నో రకాలుగా టార్చర్ చేశారు. నా విషయంలో నన్ను ఎంతగానో బాధ పెట్టారు. కానీ నేను ఏనాడు కూడా ఇంకా ఏమీ అనలేదు. అన్నీ సహిస్తూ భరిస్తూ ఊరుకున్నాను అమ్మ కోసం. కానీ ఇప్పుడు నేనైతే ఊరుకోను. నన్ను పెంచిన తల్లిని చంపేశారు వాళ్ళు. అలాంటి వాళ్ళని క్షమిస్తే నన్ను నేను క్షమించుకోలేను అని చెప్పేసానంటే, అవును ఆనంది, నువ్వు చెప్పింది కరెక్టే. ఈసారి వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టకూడదు. అలాంటి మనుషుల్ని వదిలేస్తే మనల్నే అంటారు. కాబట్టి ఈ విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని చెప్పేసి ఆదిత్య కూడా సపోర్ట్ చేసేసరికి, సరేనండి నేను అయితే ఆ ఇంటికి వెళ్తున్నాను, మీరు కూడా వస్తారా అని అంటే, వస్తాను పదా ఆనంది అని చెప్పేసి ఇద్దరు వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఇంకా అక్కడ సింహాద్రి ఇంటి దగ్గర ఉంటారు. ఇంటి దగ్గరికి ఆపోజిట్లో ఒక షాప్ ఉంటుంది. ఆ షాప్కి సీసీటీవీ ఉంటుంది. అబ్బా సీసీ కెమెరా ఉందండి, ఖచ్చితంగా వాళ్ళు ఈ ఇంటికి కనుక వస్తే ఇక్కడ రికార్డ్ అవుతుంది, అందులో సందేహమే లేదు, పదండి ఆ షాప్లోకి వెళ్ళి అడుగుదామని చెప్పేసి ఇద్దరు కలిసి వెళ్తారు ఆనంది ఆదిత్య. వెళ్ళిన తర్వాత ఇంక షాప్ ఓనర్ అడుగుతాడు, చెప్పండమ్మా ఏం కావాలి అని అంటే, సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయిన ఫుటేజ్ కావాలి అని చెప్పి ఆదిత్య అడుగుతాడు. మీకెందుకు అసలు, మీకెందుకు ఇవ్వాలి నేను అని చెప్పి అంటే, లేదండి ఇలా అక్కడ పద్మ గారు చనిపోయారు కదా, ఆవిడకి సంబంధించి మాకు ఒక అనుమానం ఉంది. ఆ రోజు నైట్ ఏదో జరిగింది అనిపించింది, అందుకే మీ సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేయాలి అని చెప్పి అంటే, నేను ఇవ్వను అది ఇది అని అంటాడు. ఇక అప్పుడు రిక్వెస్ట్ చేస్తాడు ఆనంది ఇంకా ఆదిత్య ఇద్దరు కూడా, ప్లీజ్ అండి మా అమ్మ చావుకి సంబంధించిన విషయం అది, ఆవిడ చనిపోయింది, ఎంత దారుణంగా చంపేశారో నాకు తెలీదు, ఈ విషయంలో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను, మాకు ఒకళ్ళ మీద అనుమానం ఉంది అని చెప్పేసి అంటే, సరేనమ్మా మీ అమ్మ కోసం అంటున్నావు కదా, వెళ్ళి చూసుకోండి, ఒరే సురేష్ వీళ్ళకి ఆ ఫుటేజ్ చూపించు అని చెప్పేసి ఇంకా క్లర్క్కి చెప్తాడు. చెప్పేసరికి సరే అని చెప్పేసి చూపిస్తే అందులో రాత్రి ఇంకా ఆనంది జీవన ఇందుమతి ఇద్దరు మాట్లాడుకుంటున్నట్టు, వాళ్ళిద్దరూ కలిసే ఆ ఇంట్లోకి వెళ్ళినట్టు ఉంటుంది. సరిగ్గా ఒక అరగంట తర్వాత మళ్ళీ వాళ్ళు ఇంట్లో నుంచి బయటికి రావడం, ఇంకా చేతులు హైఫై ఇచ్చుకోవడం లాంటివి కనిపించి చెరొక్క కార్లో ఇంక ఇద్దరు వెళ్ళిపోతారు. ఇదే కావాలండి, ఈ ఫుటేజ్ అంతా కూడా కావాలి నాకు అని చెప్పనేసి ఇంకా పెన్ డ్రైవ్లోకి ఫోన్లోకి ఎక్కించుకుంటారు సేఫ్ సైడ్న. ఎక్కించుకున్న తర్వాత ఆదిత్య అంటాడు, చాలా థ్యాంక్స్ అండి, మీరు చేసిన ఈ హెల్ప్ని మేము ఎప్పటికీ మర్చిపోలేము, ఈ ఫుటేజ్తో నేరస్తులకి ఖచ్చితంగా కఠిన శిక్షను విధించేలా చేస్తాము అని చెప్పేసి అంటది. అంటే ఇంక సరే అని చెప్పి ఇద్దరు కూడా వెళ్ళిపోతారు. జ్యోతి దగ్గరికి సూర్య దగ్గరికి అక్కడికే వెళ్తారు. వెళ్తే ఇంకా ఆనందిని చూసి, అమ్మ ఏం చేస్తున్నావు అమ్మ, ఎలా ఉన్నావు, సింహాద్రి ఎలా ఉన్నాడు, స్పృహలోకి వచ్చాడా అంటే, వచ్చాడమ్మా అంటది. వచ్చిన తర్వాత అయ్యో అవునా ఏంటంట, ఎందుకు అలా ఇదయ్యాడు అని అంటే, తెలీదు, దానికి సంబంధించి కొన్ని విషయాలు చెప్పాడులే, నేను అయ్యా కనుక్కోవడానికి ట్రై చేస్తున్నానమ్మా అంటే, మంచిదమ్మా, అసలు పద్మకి ఎంత దారుణమైన చావు వచ్చింది అది అని చెప్పి బాధపడుతూ ఉంటుంది. నన్ను పెంచిన తల్లికి, నన్ను ఇంతలాగా చూసుకున్న తల్లికి నా వల్లే ఇప్పుడు తనకి ఆ మరణం కూడా వచ్చింది, నేను అది భరించలేకపోతున్నాను అని చెప్పేసి ఆనంది మనసులో అనుకుంటూ ఉంటుంది. అమ్మ నేను నిన్ను ఒక విషయం అడగనా అని అంటది ఆనంది. అయితే చెప్పమ్మా ఏంటి అని అంటే, ఏం లేదమ్మా, నాకు ఒక విషయంలో కొన్ని డౌట్స్ ఉన్నాయి కేసు విషయంలో, అవేంటో నువ్వు చెప్పగలుగుతావా, వాళ్ళకి ఎటువంటి శిక్ష పడుతుంది అనేసి అని అంటే, చెప్పమ్మా ఏంటి ఎవరు అని అంటే, ఎవరో అనేది తర్వాత చెప్తానమ్మా, ముందు ఎటువంటి శిక్ష పడుతుందో నాకు చెప్పు అని అంటే, సరే అమ్మా కేసు ఏంటి చెప్పు అని అంటే, ఇక అప్పుడు చెప్పడం స్టార్ట్ చేసిద్ది ఆనంది. ఏం లేదమ్మా, ఇలా ఒక మనిషికి ఒక ఆవిడకి తన కూతురు గురించి ఒక నిజం తెలిసింది, తన కూతురు ఇంకా వేరే వాళ్ళకి కన్న కూతురని తను పెంచుకుంటుందని చెప్పి తెలిసింది. ఆ విషయాన్ని కన్న వాళ్ళకి చెప్పేద్దామని చెప్పి వెళ్తే ఆ ఇంట్లో ఉన్న ఒకళ్ళు దుష్టులు ఇదేంటి తన మీద అటాక్ చేపించారు. ఆవిడేమో కోమాలోకి వెళ్ళిపోయింది. ఆ తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళు సేఫ్గా ఉన్నారు అనుకున్నారు. ఆ తర్వాత కోమాలో ఉన్న మనిషి ఇంకా స్పృహలోకి వచ్చింది. ఆ స్పృహలోకి వచ్చిన మనిషి ఎక్కడ తన కూతురు గురించి అసలు నిజాన్ని బయట పెట్టేస్తుందోనని ఈ ఉద్దేశంతోనే ఆ మనిషిని చంపేశారు. ఇప్పుడు ఆవిడ చనిపోయింది అని చెప్పి అంటే ఇంక జ్యోతి ఒక్కసారిగా షాక్ అయ్యి అర్థం కానట్టు చూసిద్ది. ఇప్పుడు ఏంటమ్మా పరిస్థితి అని అంటే, అవునమ్మా
ఆవిడ చనిపోయింది, మరి ఇప్పుడు ఆ నేరస్తులకి ఎటువంటి శిక్ష పడాలి అని చెప్పి అంటే, అలాంటి మనుషుల్ని ఇంకా శిక్ష కాదు ఉరి తీసేయాలి అని చెప్పి అంటది. నిజంగా ఇది నువ్వు వాదిస్తావమ్మా అంటే, చెప్పమ్మా వాళ్ళెవరో నాకు దగ్గరికి తీసుకురా, నేను వాదిస్తాను, ఈ కేసు గెలుస్తాను అది ఇది అని చెప్పేసి అంటది జ్యోతి అయితే. సరేనమ్మా, దానికి సంబంధించిన ఏమైనా సాక్ష్యాలు ఉన్నాయా అంటే, ఖచ్చితంగా ఉన్నాయమ్మా. వాళ్ళు ఆ రోజు రాత్రి వాళ్ళ ఇంటికి వెళ్ళడం, ఇంకా మళ్ళీ బయటికి రావడం, ఆ రాత్రి కాడ ఆ ఇంట్లో మొగుడు పిల్లలు తప్ప ఇంకెవరు ఉండరమ్మా. అటువంటిది వీళ్ళు వెళ్ళి వచ్చారు అంటే అన్న తెల్లారే ఇంకా డాక్టర్ చెప్పినట్టు టైమ్ ఆఫ్ డెత్ అవన్నీ కూడా క్యాలిక్యులేట్ అవుతున్నాయి, మ్యాచ్ అవుతున్నాయి. కాబట్టి ఈ విషయంలో వాళ్ళే నేరస్తులు అన్న ప్రూఫ్ కూడా నా దగ్గర ఉంది. నువ్వు కూడా చూస్తావా అమ్మా అంటే, చూపించమ్మా అంటేది. ఇక ఆదిత్య ఫోన్లో చూపిస్తే ఒక్కసారిగా ఇంకా ఇందుమతి జీవనం చూసిన జ్యోతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. షాక్ అయిపోయి ఏంటమ్మా వీళ్ళున్నారు, వాళ్ళకి సంబంధం ఏంటి, అసలుకి ఏమవుతుందో నాకేం అర్థం కావట్లేదు అని చెప్పేసి ఇంకా అక్కడికక్కడే షాక్లో ఉంటుంది. షాక్లో ఉంటే, నువ్వు ఇలా ప్యానిక్ అవ్వకమ్మా, ఇందాక చెప్పాను కదా ఒక ఆవిడికి తన కూతురు గురించి నిజం తెలిసింది అని చెప్పేసి, అది ఎవరో కాదు పద్మమ్మ అని చెప్పి అనగానే ఒక్కసారిగా షాక్ అవుతుంది మళ్ళీ జ్యోతి అయితే. ఇక అలా షాక్ అయ్యేసరికి, అంటే తన కూతురు అంటే నీ గురించేనా అమ్మా, నువ్వు ఎవరి కూతురు, నువ్వు వాళ్ళ కూతురు కాదా అంటే, అవునమ్మా నేను నీ కూతుర్ని, నువ్వు కన్ని పెంచిన కూతుర్ని, కాకపోతే నువ్వు పెంచక ముందే నన్ను ఆ రాక్షసి దూరం చేసింది. ఇందుమతి తన సవతి కూతుర్ని తీసుకొచ్చి మరి నా ప్లేస్లో పెట్టిందమ్మా. ఆ తర్వాత నన్ను పద్మమ్మ అలాగే సింహాద్రిలు పెంచుకున్నారు. ఆ తర్వాత నాకు ఒక వయసు వచ్చిన తర్వాత నిజం తెలిసింది. నాకు నిజం తెలిసింది కదా అని పరిగెత్తుకుంటూ నా తల్లి దగ్గరికి వద్దామనుకుంటే, జీవన మరి ఏం చేసిందో ఏమో. ఒక స్వామీజీ చెప్పారు నీకు ప్రాణగండం అని చెప్పేసి, నాకేం చేయాలో అర్థం కాలేదు, ఆగిపోయాను. ఆ తర్వాత నిన్ను కలుసుకోవాలని ఎంతోగానో ప్రయత్నించాను, కానీ అవ్వలేదు. ఆ తర్వాత నాకు ఆదిత్య గారితో పెళ్ళయిందని చెప్పేసి నా అత్తారింటికి కూడా ఆ చైతుని పెళ్లి చేసుకుని వచ్చింది ఆ జీవన. అలాంటి దాన్ని నేనేం చేయనమ్మా, ఎలా అమ్మా కాపాడను నేను తనని అని చెప్పేసి బాధపడుతూ ఉంటుంది. అంటే జీవన నా కూతురు కాదా అని అడుగుతుంది. కాదమ్మా నేను నీ కూతుర్ని, ఆ జీవన ఎవరో కాదు ఇందుమతి పెద్దమ్మ ఇక సవతి కూతురు అని చెప్పి అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది జ్యోతి మళ్ళీ. అంతేకాదు ఈ మధ్య మళ్ళీ నీ జాతకం చూపించి గండం గురించి స్వామీజీని అడిగితే ఆయన నీ గండం తొలగిపోయిందని చెప్పారు. నా కన్న తల్లిని నేను కలుసుకోవచ్చని, నా తల్లిని నేను అమ్మ అని నోరారా పిలవచ్చని ఆ స్వామీజీ చెప్పారు. కానీ నేను ఏం చేయలేకపోయాను. నిన్ను కలుసుకోవాలని ఎంతో ఆరాటంగా ఎంతో ఇదిగా వచ్చాను. కానీ జీవనకేమో అప్పుడే ప్రెగ్నెంట్ అని చెప్పింది. ఒకవేళ నేను తనకిచ్చిన మాట ప్రకారం తన తల్లిదండ్రులని నేను లాగేసుకోలేను కదా, పైగా ఇప్పుడు తనే తల్లి కాబోతుంది. ఈ పరిస్థితుల్లో నేను నీకు నిజం ఎలా చెప్పను అని చెప్పేసి నేను బాధపడిపోయి ఆగిపోయాను. తన ఆనందాన్ని ఏమాత్రం దూరం చేయకూడదన్న ఉద్దేశంతో నేను ఆలోచించాను. కానీ తను మాత్రం ఈ రోజున నన్ను పెంచిన తల్లిని చంపేసిందమ్మా. అది కూడా నా వల్ల. తనకి ఆస్తి ఎక్కడ దొరకదో ఎక్కడ దక్కదో అనన్న ఉద్దేశంతో చంపేసింది చూడు. నేను అది భరించలేకపోతున్నాను. ఇన్నాళ్ళు తను నన్ను ఎన్నో రకాలుగా టార్చర్ చేసిందమ్మా, ఎన్నో రకాలుగా నన్ను బాధ పెట్టింది. నా జీవితాన్ని ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ నాశనం చేయాలనే ప్రయత్నించింది. కానీ నేను ఎప్పుడూ కూడా కోపం తెచ్చుకోలేదు. ఎందుకో తెలుసా, తన మనస్తత్వం చైల్డిష్గా ఉంటుంది కాబట్టి. కానీ ఇప్పుడు దారుణంగా తన పెద్దమ్మతో కలిసి నా తల్లిని చంపేసిందమ్మా. చిన్నప్పటి నుంచి నన్ను ఎత్తుకొని పెంచింది. వాళ్ళ దగ్గర డబ్బులున్నా లేకపోయినా నాకు తిండి పెట్టి మరి పెంచారు. అలాంటి వాళ్ళని నేను ఎలా చూసుకోవాలి? అలాంటి తల్లిని నా నుంచి దూరం చేసింది ఆ రాక్షసి. తనని మాత్రం నేను వదిలిపెట్టనమ్మా అని చెప్పేసి అంటే, నిజమే ఆనంది, నువ్వు చెప్పింది నిజమే, నేను దాన్ని వదిలిపెట్టను అని చెప్పేసి పోలీసులకైతే ఫోన్ చేసింది. ఫోన్ చేసేసరికి పోలీసులు వచ్చి జీవనని అలాగే ఇందుమతిని అరెస్ట్ చేస్తారు. అమ్మ నేను చెప్పేది ఒక్కసారి నమ్మా, నేను చెప్పేది నువ్వు ఆనంది చెప్పేవి ఏవి నమ్మకమ్మా అని చెప్పి అంటే, ఇక జ్యోతి వచ్చి జీవన చెంప పగలగొడుతుంది. చెంప పగలగొట్టి, అసలు నువ్వు మనిషివే కాదు, నీలాంటి దాన్ని నేను క్షమించకూడదు అని చెప్పేసి ఇంకా అలా బాధపడి తీసుకెళ్ళిపోండి ఇన్స్పెక్టర్ గారు వీళ్ళిద్దరిని కూడా అని చెప్పేసి అంటే, ఇంకా దాంతో ఇంకా జీవన అలాగే ఇందుమతి ఇద్దరు కూడా అరెస్ట్ అయ్యి వెళ్ళిపోతారు. దాంతో షాక్ అవుతారు. మరి ఇప్పుడు రాబోయే కథలో జీవన ఎటువంటి ప్లాన్స్ చేయబోతోంది ఇందుమతితో కలిసి, ఇంకెలాంటి అరాచకం చేస్తుందనేది తెలియాలి అంటే పాపేమో జీవన్ జ్యోతి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ వరకు వెయిట్ చేయాల్సిందే. ఈ సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ అన్ని మీకు టైం టు టైం రావాలా అయితే ఖచ్చితంగా మన ఈ ఛానల్